రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ మేరకు జీఓఆర్టీ నెంబర్ 15/25ను ఈరోజు విడుదల చేశారు. బదిలీ అయిన వారి వివరాలను ఒకసారి పరిశీలిస్తే పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ గా డి పావని నియమితులయ్యారు. అనంతపురం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గా అంజయ్కు పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి అదనపు మున్సిపల్ కమిషనర్ గా యు శారదాదేవిని నియమించారు. పెడన మున్సిపల్ కమిషనర్ గా కొండయ్య, ప్రొద్దుటూరు మున్సిపల్ సహాయ కమిషనర్ గా మంజునాథ్ గౌడ్, చీరాల మున్సిపల్ కమిషనర్ గా అబ్దుల్ రషీద్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో డేనియల్ జోసెఫ్ ను చీరాల మున్సిపల్ కమిషనర్ గా నియమించింది. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ గా ఎస్ బేబీని మత్స్యశాఖ రెవెన్యూ విభాగానికి కేటాయించారు. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ గా జి వెంకటరామరెడ్డిని నియమించారు. కనిగిరి మున్సిపల్ కమిషనర్ గా పి శ్రీధరను నియమించారు. ప్రస్తుతం కనిగిరి మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగానే వీరందరికీ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.